భార్యాభర్తల బాధ్యతలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం అయితే ఇచ్చింది కదా! అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, భార్య వంట చేయట్లేదని భర్త విడాకులకు అప్లై చేసిండంట. అక్కడుండే ట్రయల్ కోర్ట్ వాళ్ళు విడాకులకి యాక్సెప్ట్ చేసినా కూడా, కర్ణాటక కోర్ట్ అనేది విడాకులు రద్దు చేసిందంట. ఫైనల్‌గా ఈ కేస్ వచ్చి సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. అక్కడ విచారణ జరిపిన పెద్దలుంటారు కదా! జస్టిస్ విక్రమ్‌నాథ్ గాని, సందీప్ మెహతా గాని, వీళ్ళు కొంచెం విచారణ జరిపి కొన్ని వ్యాఖ్యలైతే చెప్పారనమాట. ఏంటంటే, "నువ్వు చేసుకుంది పని మనిషినైతే కాదు, వంట మనిషినైతే కాదు, జీవిత భాగస్వామిని. వాళ్ళు చేసే ఏ పనులో అయినా కూడా నువ్వు కూడా సహాయం చేయాలి. అంతేగాని వంట చేయలేదని చెప్పి క్రూరత్వంగా డిసైడ్ చేసి విడాకులు ఇవ్వాల్సిన పని కాదు. ఎందుకంటే రోజులు చాలా మారాయి. ఒకరి పనిలో ఒకరు సహాయం జేసుకోవాలి. వాళ్ళు వంట పనిలో గాని, ఇంటి పనిలో గాని నువ్వు గూడా సహాయం చేయాలి అని చెప్పేసి డిసైడ్ జేషిరంట. సో, ఇప్పటి నుంచైతే ఇంటి పనుల్లో గాని, వంట పనుల్లో గాని భార్యతో పాటు భర్త గూడా సమాన భాగస్వామి కావాలి అని చెప్పేసి ఎవరైతే కోర్టు కేసేసారు గదా! వాళ్ళని వ్యక్తిగతంగా హాజరు కావాలని జెప్పి ఏప్రిల్ 27థ్‌కైతే ఈ కేస్ వాయిదా యేషిరనమాట. కంపల్సరీ అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఎవరైతే హెల్ప్ చేయకుండా ఉంటారో కొంతమంది వాళ్ళని ఉద్దేశించి ఇది చెప్పినట్టు అనిపించింది. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం కాబట్టి అన్నిట్లో వంట పనులు ఏ పనిలో అయినా గూడా భర్త గూడా సమానంగా చేయాలి అని చెప్పేసి.